నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నా దేవుని చేతిలో నీవు ఒక భూషణ కిరీటముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నా. నీ అంచనాలలో నీవెలా ఉన్నావో కానీ దేవుని యొక్క ఆలోచనలో మాత్రం నిన్ను ఒక రాజకీయ మకుటముగా భూషణ కిరీటముగా ఆయన ఊహిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆయన యోచిస్తున్నారు. అలా నిన్ను చూడాలి అని కోరుకుంటున్నాడు. కనుక ప్రియ సహోదరి, దేవుని చేతిలో ఉండటం గొప్ప ఘనతకు కారణమవుతుంది. నీ సొంత ఇష్టము చేసుకొని దేవుని చేతిలో నుండి పడిపోయే కంటే కూడా నీ ఇష్టాన్ని దేవుని చేతికి అప్పగిస్తే ఆయన నిన్ను రాజకీయ మకుటముగా ఘనత నొందిన పాత్రగా చేయాలని ఆశిస్తున్నాడు. అట్టి ఆయన ఆలోచనలకు మనలను మనమే అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. ఆయుష్కాలమును పొడిగించారు. మీ మహాకృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్న మా ఎడల మీకున్న ఉన్నత సంకల్పాన్ని బట్టి మీ స్తోత్రాలు. రాజకీయ మకుటముగా భూషణ కిరీటముగా ఉండుటకు నిర్ణయించుచున్నందుకే మీ స్తోత్రాలు. అనేక మార్లు మీ ఆలోచనలకు అప్పగించుకొనక సొంత ఆలోచనలో వెళ్ళి అవమానమును అపకీర్తిని పొందిన పరిస్థితులు అవునయ్యా మీ చేతికి అప్పగించుకున్నప్పుడు మీరు ఎంత ఘనతగా మమ్మలను ఉంచాలని కోరుకుంటున్నారు. మీ మనస్సును ఎరిగిన వారమై జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఘనపరచండి, కృప చూపండి. వారి జీవితాలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారి జీవితాలను తమకు తామే మీకు అప్పగించుకొనున్నట్లుగా కృప దయచేసి ఘనపరచి ఆశీర్వదించి సంతోషకారకులుగా మార్చుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. నా దేవుని యొక్క ఆలోచనకు ఉద్దేశమునకు మిమ్మును మీరే అప్పగించుకుందురుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ప్రేయర్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.